లో జనతా పార్టీ చేస్తున్న ధర్నాకు సెంటర్ సర్కారు దిగొచ్చింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేసిందని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇక ఇదే ఉత్సాహంతో తెలంగాణ యూత్ సుతం సర్కార్ కొలువుల కోసం కథం దొక్కిండ్రు. మరాల లొల్లి ఎట్లా నడిచింది ఏం కథ పురాగా ఆర్చుకుందాం పాండ్రోలా. అధికారంలోకి వచ్చినాక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు గద్దెనెక్కి 3 ఏళ్ల కత్తున్నా కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఇక వాళ్ళు ఇచ్చినమని చెప్పుకుంటున్న ఉద్యోగాల సుతం పోయిన సర్కారు హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ లేనని నిరుద్యోగులు గరానికొచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేయాలని చాలా రోజుల సంధి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మొన్నట్లో 5,000 నుంచి 7,000కు పోస్టులు పెంచుతున్నట్టు ప్రకటించారు అధికారులు. అయినా కూడా పట్నం దిల్సుఖ్ నగర్ లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచుడుతో అన్నట్టుగా వయస్సు సూతం పెంచాలని డిమాండ్ చేసిర్రు. ఇక వీళ్ళు చేస్తున్న పోరాటానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కూడా హాజరుపడి మద్దతు చేసిండు. ఇక నిరసనల పాల్గొన్న అక్క ఏమన్నదో ఇనుర్రే. నిరుద్యోగులమైన మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాం రోడ్లపైన ఎక్కి, కానీ ఇంకా కూడా దున్నపోతు మీద వాన వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రోజు మా బీసీ టైగర్ మా కృష్ణన్న రావడం మాకు సంతోషకరం. ఇక మీకు చెప్తున్నాను రేవంత్ రెడ్డి, నీలాంటి 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కానీ ఇంకా ఏం చేయలేరు. నీ యొక్క పాలన 2 సంవత్సరాలు ఉంది. ఎంత విర్రవీగుతో విర్రవీగు ఈ యొక్క నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ఒక్క ప్రభుత్వం నిలవదు. హెచ్చరిస్తున్నాం, నీ యొక్క చెట్టుని వేళ్లతో సహా పెకిలించి వేస్తాం. వామ్మో, అక్క మామూలు ఫైర్ మీద లేదు కదా. చూస్తుంటే సర్కారు మీద గట్టి పోరాటాలే చేసేటట్టున్నారు పోరి వీళ్ళంతా. మరిగా సెంటర్ సర్కారు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నదని చేతి పార్టీ ఢిల్లీ పెద్దలే కాదు రాష్ట్రంలో ఉన్న లీడర్లు కూడా మొన్నటి సంధి ధర్నాలు లొల్లులు బగ్గనే చేస్తున్నారు కదా. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి సుతం చేతి పార్టీ లీడర్లు మద్దతు చేయాలి, నిరుద్యోగుల పక్షాన నిలబడాలి అని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి వీళ్ళు చేస్తున్న పోరాటానికి సర్కారు దిగొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తుందో లేకుంటే ఇసొంటి పోరాటాలను ఎన్నో చూసినామని చూడనట్టు ఇడిచిపెడతాదో చూడాలిగా.